ఎస్ అన్న అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న, ఓపిక కూర్చున్నారు, మా అందరి ఖాతాలు విన్నారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాగా అనిపించింది. అంటే ఎక్కువగా తెలంగాణ విలేజ్ లోపలికి వెళ్తే అదే ఫ్లేవర్ వస్తుంది. అండ్ సూపర్. అండ్ స్టోరీ కూడా, అంటే హీరోయిన్ స్టోరీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. మరీ మెచ్యూర్డ్ కాకుండా అలాగా కొంచెం టింగర్గా అనిపించింది. అండ్ ఎక్కువగా అంటే చూసినంతసేపు కూడా ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని అనిపించింది అనమాట. సో అంటే మీరు ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నారా థియేటర్కల్కి వెళ్దామా ఏమని? యాక్చువల్గా ఇది ఫస్ట్ ప్రీ అప్రూవల్ స్క్రిప్ట్ అన్న. ఇది జీ వెబ్ సిరీస్ చేస్తున్నామని చెప్పి క్లారిటీ ఉంది. అండ్ అంటే మా తాపత్రయం ఏముండే అంటే ఫ్రమ్ ద ఫస్ట్ స్టేజ్ నుంచి థియేటర్లో ప్రివ్యూ పడాలి, థియేటర్లో మా బొమ్మ చూసుకోవాలని గట్టిగా పట్టుకున్నాము. సో ఆ స్టాండర్డ్స్ ఏట తగ్గద్దు అని చెప్పి ప్రయత్నం చేసినాము అన్ని రకాల వింగులో. సో అది మనకు ఆ ఫీల్ని తీసుకొస్తుంది. ఎస్పెషల్ ఆ ఫీల్ తీసుకొచ్చింది అయితే అన్న ఇచ్చిన మ్యూజిక్తోని. అన్న నో ఓ కొంచెం సైలెన్స్ ప్లీజ్, 2 minutes. థ్యాంక్ యూ. ఎస్. సో ముఖ్యంగా అయితే చరణార్జున్ అన్న ఆ ఫీల్ని ఎక్కువ తీసుకొచ్చింది. మేము ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు, ఆ స్టూడియో పోయి చూసినప్పుడు, అన్న మేము ఎన్ని రోజులు ఏదో సినిమా అనుకున్నాం కానీ నిజంగానే సినిమానే తీసినాం అనిపిస్తుంది అన్న అని చెప్పి అనిపించుండే. ఆ బలం అంతా క్రియేట్ చేసింది మాత్రం మా అన్ననే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ అయితే ఎరగదీసేశారు. ఆ సాంగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఆ అమ్మాయి, మీరు చెప్పకపోయినా మేము చెప్తాం థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపించింది అన్న? మొత్తం చూశారు కదా ఇప్పుడు. నేను ఎప్పుడు వెబ్ సిరీస్ అని ఇలా మామూలు మాటల్లో కూడా వెబ్ సిరీస్ అన్నాను. ఇది సినిమానే. నేను ఎప్పుడు చెప్తా, ఇది ఇంత మంచి కంటెంట్ని మీరు సినిమా థియేటర్కల్ సినిమా చేయకుండా వెబ్ సిరీస్ ఎందుకు చేశారు అని ఇలా ఇప్పుడు రాత్రి కూడా అడిగినట్టున్నాను. సో ఈ సినిమాలో ఇది వెబ్ సిరీస్, జనరల్గా మనం చాలా వెబ్ సిరీస్ చూస్తుంటాం, థ్రిల్లర్స్ లేకపోతే అడల్ట్ కంటెంట్ ఉంటాయి, లేకపోతే ఏదో ఏదో జరగబోతుంది. వెబ్ సిరీస్ అనే ఫీల్ కూడా రాలేదు. బట్ ఇది ఒక అందరం కలిసి ఒక సినిమా, శ్రీనువైట్ల గారు అప్పుడు తీసిన సరదా సరదా సినిమాల్లాగో, లేకపోతే మనం ఏదో మీ మధ్య వస్తున్న మంచి ఎంటర్టైనింగ్ అండ్ రూటెడ్గా వెళ్ళిపోయిన సినిమా ఇది. అదోడు ఇప్పుడు సినిమానే అంటున్నాను, వెబ్ సిరీస్ వస్తలేదు నాకు. సో తప్పకుండా ఇది వెబ్ సిరీస్లో ఇది ఒక ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అందరు పల్లెటూర్లలో ఫోన్లు పట్టుకొని లేకపోతే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ వెబ్ సిరీస్ హిట్ అయిన తర్వాత, అరే నేను ఇందాక స్టైల్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. దాంట్లో ఎవడబ్బా సొత్తేం కాదు, డ్యాన్స్ 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 డ్యాన్స్, ఆ శివుడి తాండవమేరా డ్యాన్స్ డ్యాన్స్ అనే ఒక లైన్ ఉంటుంది దాంట్లో. అంటే వాడు కాళ్ళీరు కొడితే ఆడు ఎవడబ్బా సొత్తు కాదు, డబ్బులు నోడిదే కాదు, ఇది ఎవడైనా వస్తాడని. ఈ మోతబరి లవ్ స్టోరీ తర్వాత అందరు అనుకుంటారు ఎవడబ్బా సొత్తు కాదు, అందరం ఎవరైనా గెలవచ్చు ఇక్కడ అని చెప్పి. సో అలాంటి ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ మాత్రం ఈ వెబ్ సిరీస్ అందరికీ ఇస్తుంది. అస్పైరింగ్ కళాకారులు అందరూ, ఆర్టిస్టులు, రేపటి నుంచి సినిమా ఇండస్ట్రీ కలకలలాడిపోతుంది. దీని తర్వాత బస్సులన్నీ ఇటే హైదరాబాద్కే కదులుతాయి, విలేజ్ బస్సులన్నీ. అనిత గారు ఇటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. మీ యాక్టింగ్ అయితే ఫస్ట్ టైం యాక్ట్ చేసినట్టయితే లేదు, చాలా బాగుంది. అయితే అనిల్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏదో సెక్షన్ చెప్పారు, 301, 105 ఏదో సెక్షన్ చెప్పారు. అవన్నీ మీకు ముందే చెప్పారా లేదంటే గూగుల్లో రీసెర్చ్ చేసి చెప్పారా? అప్పుడు నేనేం రీసెర్చ్ చేయలేదు, డైరెక్టర్ గారు చాలా రీసెర్చ్ చేసి అంతా ముందు ప్లాన్ చేసి నాకు జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చారు అంతే. ఓకే. అనిల్ గారు, మీరు మ్యారేజ్ చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, ఇటు ఎంతో కష్టం అనిపిస్తుంది. అంటే మీరు షూటింగ్స్కి వెళ్ళాలి, ఈవెన్ ఇటువైపు ఇవి చేసుకుంటా, ఈ రెండు ఎట్లా చేశారు అసలు? కంపేరింగ్ అంటే ఒక సినిమా తీయాలి అంటే ఎంతో దాని మీద శ్రద్ధ పెట్టాలి, ఇటేమో ఫ్యామిలీ కొన్ని ఉంటాయి, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎలా మేనేజ్ చేశారు అసలు? ఇది అంటే నిజంగా కత్తి మీద సాము లెక్కనే చేసినామండి. విషయం ఏంటంటే షూట్ మధ్యలో మా నాన్నకి చిన్న హార్ట్ ఇబ్బంది అయి ఉండే, ఆయనకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేద్దామని అని ఉండే. అదొక రంది. ఆడపోయి డే టైంలో హాస్పిటల్లో, నైట్ వచ్చి ఎడిటింగ్లో శివన్నతో డిస్కషన్స్. ఇంటి దగ్గర ఆమెని ఒక దగ్గర ఒక 4-5 నెలల నుంచి ఒకతే ఉంటుంది. ఆమె తనను మోటివేట్ చేసుకోవడము, ఇటు హైదరాబాద్లో నాన్న హాస్పిటల్లో, ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఈ 6 నెలలది మాత్రము లైఫ్లో గుర్తుండిపోయే థింగ్స్ ఇవన్నీ. అంటే ఏం చెప్పాలనో అర్థం కాక మనం చెప్పట్లేదు, కానీ మంచి ఎమోషన్స్తో కూడిన 6 నెలల జర్నీ ఇది, అన్ని మిక్స్డ్ జర్నీ. సో ఈ జర్నీలో ఆమెని సపోర్ట్ మాత్రం చాలా ఉండే. అంటే
తనకి ఇండస్ట్రీ తెలియక ముందు పుష్ చేసినాము, తనకంటూ సపోర్ట్ తెచ్చుకున్నది, తనకంటూ ఫాలోవర్స్ తెచ్చుకున్నది, ఒక గుర్తింపు తెచ్చుకున్నది. ఆ గుర్తింపు, ఆ ఓపిక నాకు హెల్ప్ అయింది ఇప్పుడు ఈ 6 నెలల్లో. సో అది ఏదో ఉంటుంది కదా, భార్యాభర్తలు ఇరువురు కలిసి పని చేసుకుంటే, కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే బాగుంటుందని. సో అది నా లైఫ్లో దక్కింది. ఇది ఇంత ఎమోషనల్ చెప్పాలని చెప్పి అనిపించినా కూడా ఆమెకు చెప్పలేకపోతుంటా. సో ఆమె సపోర్ట్ మాత్రం చాలా చాలా హ్యాపీ. అండ్ ఉన్నది మా నాన్న. ప్రొడక్షన్ టైంలో మా నాన్నకు ఆటో ఉంది, ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటాడు. ప్రొడక్షన్ టైంలో మాకు ప్రతిదీ నాన్న హెల్ప్ ఉండే. అరే మీరు హోటల్ బుక్ చేసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, నేను పోయి ఎందుకంటే మా ఊర్లోనే షూట్ చేసినాం ఇదంతా. నేను పోయి మాట్లాడతా, ఇక్కడ ఒక చిన్న రిసార్ట్ ఉన్నది, ఆడికి పోయి నేను మాట్లాడతాపా అని చెప్పి ఆడికి తీసుకొని ఆడ మాట్లాడిచ్చుండే. అరే మీకు ఈ ఇండ్లు ఇబ్బంది అవుతాయా, నేను పటేల్ దగ్గర తీసుకోతా, దొర దగ్గర తీసుకోతా అని చెప్పి మన హీరోయిన్ వాళ్ళ ఇల్లు దొర వాళ్ళ ఇల్లు. అది వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులు, వాళ్ళు ఆ రిచ్నెస్గా అన్ని ఒరిజినల్ ఇండ్లు అవన్నీ. వాళ్ళందరి దగ్గరికి మా నాన్న తీసుకుపోయి సపోర్ట్ చేసి ఉండే. ప్రతిరోజు ప్రొడక్షన్ కూడా నాన్న లాస్ట్ 15 days ప్రొడక్షన్ హ్యాండిల్ అంతా నాన్ననే చేసి ఉండే. ఆయన్నే ఆటోలో తీసుకుపోవడము, ఫుడ్ తీసుకురావడము, సిద్దిపేట నుంచి 20 kilometers. సో ఆయన రాలేదు కానీ, ఆయన హార్ట్ ఇబ్బంది రాలేదు కానీ, ఒక కొడుకు ఆ ఎదుగుతున్న టైము, ఆ సపోర్ట్ మాత్రం అసలు మా నాన్న ఏంద్రా అనిపించుండే. మా నాన్న ఆయన ఆనందం మళ్ళా ఎందుకు ఇంతమందిని మా ఊరికి తీసుకొచ్చి వీళ్ళందరికీ ఫుడ్డు, ఆ ఉన్నోళ్ళు ఆ ఊరోళ్ళు అందరూ కలిసి మీ కూడా మంచోడు రాబాయ్ ఎంత మంచి ప్రాజెక్ట్ చేసుకుంటున్నా అని చెప్పి ఆయన సంతోషము. అవన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉండే ఫ్యామిలీ నుంచి. కానీ ముఖ్యంగా సిద్ధనపేట వాళ్ళు కూడా వచ్చిండే. వాళ్ళు ఈ సీన్స్లో చాలా సీన్స్లో ఆ ఊరోళ్ళే ఉన్నారు. ఆ పరిగెత్తేటప్పుడు సదన్ వెనకాల పరిగెత్తిన వాళ్ళు ఆ ఊరోళ్ళే. రాత్రి 2, 3, 4 గంటల దాకా షూట్ అయినా సపోర్ట్ చేసి ఉండే. సిద్ధనపేట గ్రామానికి అయితే రుణపడి ఉన్నాం నిజంగా. వాళ్ళు ఏ ఇంట్లోకి పోయి షూట్ చేసుకున్నా ఏమనకపోతుండే. సో సిద్ధనపేట అండ్ బద్దిపేట గ్రామంలో కూడా ఏమో ఇదంతా ఒక ప్రేమతో నచ్చిందన్న ఈ ప్రాజెక్ట్ అంతా. అందరు ఆశీస్సులు, బ్లెస్సింగ్స్, ఒక పాజిటివిటీతోని ఈ ప్రాజెక్ట్ అంతా కొట్టుకుంటూ 4 నెలల కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయింది. కష్టాలు ఉన్నాయి, నేర్చుకున్నాము, కానీ అందరు సపోర్ట్ మాత్రం ఉండే. సో ఆ బద్దిపేటగా సిద్ధనపేట ఆ గ్రామస్తులు అందరికీ థ్యాంక్ యూ. ఈ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేంది, మెదడులో నిక్షిప్తం పెట్టుకోవాల్సిన జర్నీ ఇది. ఎస్ అన్న. హాయ్ అనిత, మీ యాక్షన్ అయితే చాలా బాగుంది. ఒక సీన్లో పర్టికులర్గా ఒక సీన్లో మీ ఫాదర్ అలా అనిల్ గారు వచ్చినప్పుడు చక్కచకా చెప్పేస్తారు, అది చాలా నచ్చింది. థ్యాంక్ యూ. సో సదన్న మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చరణ్ అర్జున్ గారు మీ యాక్షన్, మీ మ్యూజిక్ చాలా బాగుంది. ఈ వెబ్ సిరీస్కి మీ మ్యూజిక్ ఒక ఎసెట్ అని చెప్పాలి. అండ్ ఆల్సో అనిల్ గారు, మానసిని ఎలా తీసుకున్నారు? అమ్మాయి ముంబై అమ్మాయి కదా, ఆ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా మేము మై విలేజ్ షో వీడియోస్లో ఒకసారి తీసుకుందామని చెప్పి అన్నప్పుడు, శివన్న డైరెక్షన్లోనే ఒక వెబ్ సిరీస్ నడుస్తున్నప్పుడు ఆమె ఆడిషన్ తీసుకున్నాము. సో శివన్నకి అంటే అది ఆ పాత్ర అనేది మరీ అందంగా ఉంటే మనం డల్ మేకప్ వేయాల్సి వస్తుంది. ఆ డల్ మేకప్ వేయకుండా ఒరిజినాలిటీ కావాలంటే ఇలాంటి అమ్మాయే కావాలి. అటైర్, ఆ కలరు అవన్నీ పర్ఫెక్ట్ సెట్ అయినాయి. యాక్టింగ్ మాత్రం తెలుగు రాకపోతుండే. ఆమె ఏదో హిందీలో చెప్తుండే, ముజే చోట్ దియా తీసుకో అంటే అరే హిందీలో చెప్తావేంది నువ్వు, నాకు అర్థంగా. సో అట్లా ప్రాక్టీస్ చేసి ఉండేది. అంత క్రెడిట్ గోస్ టు మా శివన్న డైరెక్టర్. స్టేజ్ మీద మాత్రం ఆమె తెలుగు ఇరగదీసింది, పర్ఫెక్ట్ గా మాట్లాడింది. ఎస్. అనిల్ గారు నమస్తే అక్క. హాయ్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. అండ్ మిమ్మల్ని చూస్తుంటే ఆవిడ కాంబినేషన్లో బాధ అనిపించింది, ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదు అని అనిపించింది. బట్ అంటే లైక్ మై విలేజ్ షో దగ్గర నుంచి మీ జర్నీ అన్నది స్టార్ట్ అయింది. అండ్ యు ఆర్ వెయిటింగ్ టు సీ యూ ఆన్ 70mm కాబట్టి అంటే లైక్ ఆ జర్నీ ఎలా అనిపించింది? అండ్ ఈ మధ్యకాలంలో విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న స్టోరీస్ చాలా వరకు వస్తున్నాయి, బట్ ఆ స్టోరీస్కి మోతేవారి లవ్ స్టోరీకి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే లైక్ దీనికోసం అని పర్టికులర్గా సబ్స్క్రిప్షన్ తీసుకొని జనాలు చూడాలి ఎందుకు అని అంటే ఏం చెప్తారు? మెయిన్ ఒక 3 విషయాలండి. నార్మల్గా ఈ ఇండస్ట్రీకి ఫిలిం స్కూల్లో నేర్చుకొని డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ చేసిన వాళ్ళందరూ అలాంటి ఏ స్కూల్కి పోకుండా యాక్టింగ్ చేసిన వాళ్ళు, మంచి నిజంగా ఆ ఊర్లో నుంచి వచ్చిన యాక్టర్ వీళ్ళందరూ. సో ఆ న్యాచురాలిటీ అనేది కనిపిస్తుంది. నిజంగా మనస్తత్వాలు, నిజంగా ఏడుపస్తే నిజంగానే ఏడ్చినాము, నవ్వస్తే నిజంగా నవ్వినాము.
ఆ యాక్టింగ్ చూస్తున్నంతసేపు ఇది యాక్టింగ్ అన్నట్టయితే ఉండదు. రెండోది మేకింగ్ కూడా మా డిఓపి అటు సినిమా కాదు ఇటు న్యాచురాలిటీ కాదు, ఆ రెండింటి మధ్యలో ఒక లేయర్లో మంచిగా క్యాప్చర్ చేసి ఉండే ఆ కొత్త ఫీల్ అనేది అయితే కనబడుతుంది కావచ్చు అనేది అయితే మాకు అనిపించింది. అండ్ ఏదైతే మేము అనుకుంటున్నామో ఆ అథెంటిసిటీ, ఆ విలేజ్ అథెంటిసిటీ, ఇప్పుడు ఇక్కడ ఆ ఓల్డ్ బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ ఎక్కడనో చేయొచ్చు అన్నాడు, కానీ మేము మాకు అవసరం లేదు, ఆడికి పోతాము అని చెప్పి పోయినాము. ఆ ఊరిలో కరెంట్ లేదు, ఆ ఊరిలో నెట్ లేదు, వారం రోజులు వీళ్ళు ఫోన్ చేసినా ఎవరు గలవది. సో అలాంటి లొకేషన్లో ఆ అథెంటిసిటీ కోసమే చాలా ప్రయత్నం చేసినాము. అండ్ స్లాంగ్ ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా మాట్లాడతారు, ఏదో వీళ్ళు నేర్చుకొని మాట్లాడినట్టు కానీ అది కానీ అనిపించదు. ఏదైతే మనము ఈ మధ్యలో గ్రామీణ కథలు అనుకుంటున్నామో ఆ కథలకి పర్ఫెక్ట్ యాప్ట్ స్టోరీ లెక్క మాది అనుకుంటున్నామో మీరే చెప్పాలి. ఇక అనిల్ గారు. ఎస్ అన్న. ఎస్ ఇక్కడ అన్న ఇది అంటే యూట్యూబ్ నుంచి ఓటీటీ దాకా వచ్చారు, ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్ దాకా వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సిద్ధు గారు సపోర్ట్ కానీ? ఇది అదే నిస్వార్థము, ఆ ప్రేమ అంటున్నాను చూసినాం అన్న, అందరి ప్రేమ. ఇప్పుడు సిద్ధనకు సంబంధం లేని విషయం ఇదంతా. నీకోసం ఏమన్నా ఒకటి చేయాలరా, ఏం కావాలి నీకు అని అడిగుండే. ఏం కావాలన్నప్పుడు అన్న మాకు ఒక కోరిక, మా బొమ్మని థియేటర్లో చూసుకోవాలని చెప్పి అంటే చలో చేసేద్దాం, ఎంత ఖర్చు అయినా అని చెప్పాను ఉండే. సో ఇట్లా అందరి నిస్వార్థమైన ప్రేమ దీనికి కలిసింది. మెయిన్గా అంటే మా టీంని మర్చిపోతున్నా కొన్నిసార్లు, మై విలేజ్ షో అని చెప్పి. మై విలేజ్ షో టీం మెంబర్స్, మా రాజుగాడు కానీ, మా గంగవ్వ కానీ, దీనిలో యాక్టింగ్ చేసిన మా చందుగాడు కానీ, వాళ్ళందరూ కూడా అందరి ఈ పిడికిలి బిగిస్తే ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా అందరం కలిసి పనిచేసినాము. ఏదో గట్టి నమ్మకం అయితే ఉంది చూసినంతసేపు అయితే. సో అది 8th రోజు నుంచి మెల్లమెల్లగా మాట్లాడుతూ ఉంటే ఆ ధైర్యంతో ఇంకొక ప్రాజెక్ట్కి ఇట్లే కలిసిపోవాలని చెప్పి అయితే గట్టిగా పెట్టుకున్నాం అన్న. చరణ్ అన్న, ఈ సిరీస్కి నీ మ్యూజిక్తో ప్రాణం పోసావన్న. పాట మాత్రం అదిరిపోయింది. ఆ పాటలో ఆ అమ్మాయి అదిరిపోయింది. అందరూ అనిల్ కోసం వస్తారు కానీ ఆ అమ్మాయిని తీసుకెళ్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు. సాంగ్స్ అదిరిపోయాయి అన్న. థ్యాంక్ యూ. మేము ఫస్ట్ నుంచి చెప్తుంది అదే అన్న. అంటే మేము యాక్చువల్గా పోస్టర్లలో కానీ ఎక్కడ రివీల్ చేయలేదు. ఎందుకు అంటే అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్ లెక్కనే ఉండాలి అని చెప్పి. సో అంటే మోతవారు అంటే నన్నే అనుకోవాలని చెప్పేసి ఫన్ కోసం రావాలి, అది అనుకోకుండా ఎమోషన్ టచ్ అయినప్పుడు అది ఫీల్ అవుతారని చెప్పేసి చేయలేదు. అండ్ రాజు స్పెషల్ మెన్షన్, మావాడు మా ఇద్దరి కళకి కూడా 8 ఏళ్ళ ప్రయాణము. సో 8 ఏళ్ళ ప్రయాణంలో వాడు కూడా మంచి రోల్ చేసి దీనికి బలం తెచ్చి ఉండేవాడు. సో వానికి కూడా థ్యాంక్ యూ. వానికి కూడా మంచి పేరు వస్తుంది, రేపటి నుంచి వాన్ పోస్టులు కూడా వస్తాయి. మీరు అనుకున్నదే అయిందన్న. ఎస్. సాయితేజ్ గారు సార్ ఇక్కడ. సో జీ5 నుంచి కాంటెంట్ అంటే డెఫినెట్లీ ఒక మంచి వర్త్ ఉన్న కాంటెంట్ చేస్తారు. బికాజ్ మనం చూసాం ఆల్రెడీ థ్రిల్లర్స్ అన్నీ వచ్చున్నాయి. సో ఒక్కొక్క జోనర్ ఒక్కొక్క సిరీస్ ఒక్కొక్క జోనర్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఏంటి సార్ మీ ప్లానింగ్ ఏంటి అండ్ కమింగ్? అంటే ఓటీటీ అనేది మనకి మ్యూచువల్ ఫండ్స్ లాంటిదండి. ఆ బాస్కెట్లో అన్నీ ఉండాలి, థ్రిల్లర్ ఉండాలి, ప్రేమ కథ ఉండాలి, అన్నీ ఉండాలి. సో బట్ బేసికలీ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ థ్రిల్లర్స్. వికట కవి, దానికి ముందు పరువు, ఇలాంటి సిరీస్లు వచ్చాయి. మోతువారి ఈజ్ గోయింగ్ టు బి ద బిగ్ వన్. అంటే ఒక కొత్త జోనర్ మేము కూడా ట్రై చేసాం. మంచి స్వచ్ఛమైన ప్రేమ కథ, స్వచ్ఛమైన తెలంగాణ పల్లెటూరి ప్రేమ కథ. ఇది జీ5 ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటుంది. అండ్ డైలెక్ట్ వైజ్ మీరు చూసారు లాంగ్వేజ్ అండ్ డైలాగ్స్ ఎంత అథెంటిక్గా ఉన్నాయో. అండ్ ఈవెన్ కాస్టింగ్, ఇప్పుడు అందరూ కూడా కాస్టింగ్ గురించే మాట్లాడుతున్నారు. పంతులు గారి కాస్టింగ్ నుంచి మొదలుపెట్టి అన్నీ ఎవ్రీ అలా సూట్ అయ్యాయి అనమాట. ఒరిజినల్ ఇది, అందుకే అనిల్ హీరో చేసాం. లేదు అంటే విషయం జీ5 ఒరిజినల్. వీళ్ళందరూ కూడా ఇంక ఈ రోజు నుంచి జీ5 ఫ్యామిలీ. వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 months, ఇంకో 10 ఏళ్ళు ఉంటారు. యాక్చువల్గా పంతులు క్యారెక్టరు చాలా పెద్ద క్యారెక్టర్. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఆ క్యారెక్టర్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది. ఇండస్ట్రీలో క్యారెక్టర్ పడితే ఆయనకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అనుకోకుండా పంతులు మా అదృష్టము, ఆయన ఆశిస్తులు మాకు ఇట్లా కలిసినాయి. థ్యాంక్ యూ. మీలో యాక్టింగ్ చాలా బాగుంది పంతులు గారు, థ్యాంక్ యూ. అలానే రూరల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన వెబ్ సిరీస్ కావచ్చు చాలా మంచి హిట్ అవుతాయి. అండ్ ఆల్సో మీరు ఇందాకే చెప్పారు కదా లైక్ కంప్లీట్ చాలా పిక్ చేసుకుంటున్నాం అనేసి. అండ్ ఆల్ ఏరియాస్ టచ్ చేస్తున్నారు సార్, లైక్ స్ట్రిక్ట్లీ టు ఒక రీజన్ వైజ్? యా, వీఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ రూటెడ్ టౌన్స్ అండి. అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా కరీంనగర్, నిజామాబాద్. నెక్స్ట్ మంత్ రాబోయే సిరీస్ నెల్లూరు బ్యాక్డ్రాప్లో చెప్తున్నాం. ఆ తర్వాత రాబోయే సిరీస్ భీమవరం బ్యాక్డ్రాప్లో చెప్తున్నాం, అంటే సంక్రాంతి బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ద కోర్ తెలుగు టౌన్స్. అండ్ అంటే ప్రతి చోట కళాకారులు ఉన్నారు, కథలు చెప్పేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు బ్రిడ్జ్ చేస్తున్నాం అంతే మనం ఇండస్ట్రీలోకి రావడానికి. అంటే ప్రతి నెల ఒక కొత్త డైరెక్టరు, ఒక కొత్త హీరో లాంచ్ అవుతున్నాడు. సపోజ్ విరాటపాలెం అని ఒకటి చేసాం, దాంట్లో కొత్త రైటర్ వచ్చారు. ఇప్పుడు చూస్తే కొత్త డైరెక్టర్ వస్తున్నాడు.
హీరో యూట్యూబ్ నుంచి ఓటీటీకి వచ్చాడు, నెక్స్ట్ ఆయన 70mm వెళ్తాడు, బట్ అప్పుడు కూడా చేస్తావు కదా. అంటే మేము అలా ప్రతి మాకు టెక్నీషియన్ తెలియకుండానే సీజన్ 1 వేసిర్రు, అంటే సీజన్ 2 అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేస్తారు కావచ్చు. వస్తుంది డెఫినెట్గా. ప్రతి సంవత్సరం మూతువారి లవ్ స్టోరీ రావాలి, అలాంటి సీజన్లు రావాలి. సార్ లాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ విల్ డూ ఇట్. ఎక్స్పెక్టింగ్ మంచి కంటెంట్ సార్ ఫ్రమ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you to all the media once again, and all the very best once again to the Motavari love story. And మిమ్మల్ని అందరినీ వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. We have plans డైసాట్ నుంచి అండ్ హ్యాష్ ఫిల్మ్స్ నుంచి, అండ్ అలానే శ్రీరామ్ శ్రీకాంత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ శ్రవంతి, చేస్తాం. థ్యాంక్ యూ శ్రవంతి. నువ్వు కూడా ఇవాళ అతిపెద్ద ఈవెంట్, నా సినిమా అక్కడ ప్రసాద్ ల్యాబ్ లో లాంచ్ అవుతుంటే నేను మీ సినిమా హోస్టింగ్ వచ్చిన. యాక్చువల్గా నువ్వు ట్రైలర్ లాంచ్ చేసినావు, నిజంగా ట్రైలర్ సంపుగా పోయింది, మంచిగా పోయింది. థ్యాంక్ యూ. నువ్వు కూడా నిస్వార్థంగా